ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణి నమ. దక్షిణామూర్తి నమ. ఓం దత్తాత్రేయ నమ. శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు శ్లోకం 27 మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకంలో ఈ ఆత్మజ్ఞానంతో ఈ అవిద్య అజ్ఞానాన్ని నాశనం ఎలా చేస్తాం అనే దాని గురించి స్వామివారు మనకు దివ్యంగా ఉపదేశించారు. ఎట్లంటే శ్లోకం ఏం చెప్తుందంటే 24వ శ్లోకం, అవిద్య కామకర్మాది పాశబద్ధం. అవిద్య కామ కర్మాది పాశబద్ధం విమోచేత్ ఆత్మానం జ్ఞాన ఖడ్గేన ధీర సంసార బంధన. అంటే అవిద్య చేత ఏర్పడినటువంటి కామం అంటే కోరికలు, ఇచ్చలు, అది కావాలి ఇది కావాలి మనసు నానా రకాల కోరికలు ఉంటాయి. ఈ కర్మలు చేసే మనకు ఆ కోరిక కోరుకుంటే మనం మనసు కోరుకున్నది బుద్ధి ఓకే అంటుంది. ఆ బుద్ధి ఓకే అంటే మనం దాని గురించి స్థూల స్థితితో మనం దాన్ని ప్రయత్నిస్తాం, సాధిస్తాం, ఎలాగైనా సాధిస్తాం. ఒకవేళ సాధించబడకపోతే దుఃఖపడతాం, సాధించిందే ఆనందపడతాం. సుఖ దుఃఖాలు దానివన్నీ ఆ సంకల్పం మనసు యొక్క సంకల్పం వల్లనే వస్తుంది. ఈ కామకర్మాదులు అంటే అవి దేని దారితీస్తున్నాయి? సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకి దారితీస్తున్నాయి, బంధనాలకు దారితీస్తున్నాయి. కర్మాది పాశబద్ధం ఎన్ని బంధనాలు ఏర్పడటానికి తీస్తున్నాయి. నీ ఆత్మని కనపడకుండా ఈ జ్ఞానాన్ని కనపడకుండా, అజ్ఞానం అనేది ఈ యొక్క అశాశ్వతమైన వస్తువులు, స్థూల శరీరం, ఈ యొక్క కోరికలు, మనస్సు, బుద్ధి అన్నీ కలిపి నిన్ను అసలైన జ్ఞానం తెలియకుండా అవిద్య చేత, మాయ చేత త్రిగుణాత్మకంగా ఉండి నిన్ను పాటిస్తుంది. మరి ఈ అవిద్యని, ఈ అజ్ఞానాన్ని మనం ఎలా ఖండించాలి, మన బంధనాల నుంచి ఎలా విడిపోవాలి అనుకుంటే జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు యుద్ధరంగంలో దిగాలి. ఇప్పుడు మన రాజ్యాన్ని మన ఆత్మని ఆక్రమించింది ఈ అజ్ఞానం, జ్ఞానాన్ని ఆక్రమించింది. మనం ఏం చేయాలి? ఇప్పుడుగా మనం యుద్ధం చేయాలి. యుద్ధం ఎలా చేస్తాం అంటే జ్ఞానం అనే ఖడ్గంతో, అది ఇటువంటి ఖడ్గం ఆత్మ అనే జ్ఞానంతో కూడుకున్న ఖడ్గంతో ధీరుడిపై ఈ అజ్ఞానం ఖండించి పారారు. ఈ సంసార బంధనాల నుంచి ఖండించారు. సంసార బంధనాలు ఈ అజ్ఞానాన్ని, అవిద్యని అన్నింటినీ ఖండించి పారారు. దేంతో? జ్ఞాన ఖడ్గం, ఆత్మజ్ఞాన ఖడ్గం అని దాంతో. అప్పుడు నీకు ఈ బంధాలు పోతే, అవిద్య పోతుంది, ఇవన్నీ పోతాయి, మోక్ష విముక్త లభిస్తుంది నీకు. నీ ఆత్మ నీలో ఉన్నది, కానీ అది బంధనాలతో కూడుకొని సంఖ్యలేయబడ్డదానికి. ఈ అజ్ఞానం త్రిగుణాలతో నీ స్థూల శరీరం దాన్ని బంధించి పారేసిన వాడు చెప్పండి. ఈ స్థూల శరీరమే కాదు. స్థూల శరీరం అంటే మనస్సు అన్నీ. స్థూల శరీరం అంటే మొత్తం మనస్సు, జ్ఞానేంద్ర, కర్మేంద్ర మొత్తం. ఈ ప్రపంచానికి ఆకర్షణీకుడు అయి నువ్వు అజ్ఞానం చేత నువ్వు అసలైన స్వరూపాన్ని, నీ అసస్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా ఈ బాహ్యముఖంలో చెంది నువ్వు బాహ్యముఖంలో ఉన్నటువంటి సుఖాల కొరకు, ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు, వీటిని ఆశించి నువ్వు కర్మలు చేస్తున్నావు, కోరికలు పెట్టుకుంటున్నావు. నువ్వు నీ స్వర్గానికి పోవాలి, నీ ఇంద్ర పదవి లభించాలి, నాకు ఆ చంద్రలోకం పోవాలి, నీ రంభతో డ్యాన్స్ చేయాలి, ఇవన్నీ అట్లనే అవి పరలోక సుఖాలు. ఏ లోక సుఖాల్లో నేను కుబేరుడు కావాలి, నేను
అంబానీని కావాలి, నేను ఇంకా అది కావాలి, ఇది కావాలి, అంబానీ ఆధారంతో సమానంగా జీవించాలని, నేను కారు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అన్నీ సంసారానికి సంబంధించిన కోరికలు. సంసారం కావాలని, పిల్లగాళ్ళు కావాలని, భార్య కావాలని, వాళ్ళని సుఖపెట్టాలని, దానికి తగ్గట్టు అనేకమైన కోరికలు కోరుకొని నువ్వు బంధనాలకు గురవుతావు. సంకల్పం పెట్టుకొని బుద్ధి చేత దాన్ని సాధిస్తున్నావు. ఈ స్థూల బుద్ధితో సహాయంతోనే నువ్వు ఈ యొక్క స్థూల శరీరాన్ని ఆధారం చేయించి సాధించుకుంటున్నావు, బంధనాన్ని ఏర్పరచుకుంటున్నావు. అసలైన వస్తువు ఆత్మని మర్చిపోతున్నావు. ఈ అజ్ఞానం చేత నువ్వు మర్చిపోతున్నావు. చీకట్లో ఉన్నావు కానీ నీకు అజ్ఞానం, ఆ ఆత్మ అనేది నీకు కనపట్టదు. ఆత్మజ్యోతి నీకు దర్శనం ఇచ్చలేదు, ఎందుకంటే దానికి కప్పబడింది పూర్తిగా. దానిపైన పూరికే ఏర్పడింది, పూర్తి కూరుకొని పోయింది. అందుకొరకనే మనం బట్టి అదే మొత్తుకుంటున్నాం, రోజు అదే చెప్పుకుంటున్నాం. మనం అశాశ్వతమైన ఆత్మని మర్చిపోయి అశాశ్వతమైన ఇహలోక సుఖాల గురించి నీవు బద్ధుడివై బంధనాలు ఏర్పరచుకొని శాశ్వతానందాన్ని కోల్పోతున్నావు, క్షణికానందాన్ని కోరుకుంటున్నావు. ఇది కాబట్టి జ్ఞానం, ఆత్మజ్ఞానం అనే ఒక ఖడ్గాన్ని తీసుకొని వీటిని ఛేదించు. నీకు అసలైన శాశ్వతమైన ఆత్మ ఆటోమేటిక్గా నీకు ఇదవుతుంది. ఆత్మ ప్రకాశం వెలుగొందుతుంది. నీ శరీరం మొత్తం అసలు నీకు వేరే కనపడదుగా. ఆత్మప్రకాశం ఏంటంటే నీలో ఈ కోరికలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఆ ప్రకాశం ఉంది, ఈ భౌతిక ఈ భూలోకాన్ని, ఈ యొక్క జీవ ప్రకాశం, జగత్ ప్రకాశం పనిచేయదు. ఆత్మప్రకాశం ముందు అన్నీ పోతాయి, కరిగిపోతాయి. అప్పుడు ఆత్మలో ఏమైపోతావు, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటావు. అదే యోగి చేసే పని, జ్ఞాని చేసే పని అదే. మన మహర్షులు దాని కొరికే తప్పిస్తారు, దాన్ని పొందడానికే హన్నిస్తారు. ఏ సంవత్సరాలు తపస్సు చేస్తారు, రకరకాల తపస్సు చేస్తారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని దాని ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కొరకు, పరమార్థాన్ని సాధించడం కొరకు, ఆ పరబ్రహ్మని జ్ఞానం సాధించడం కొరకు వాళ్ళు నానా తిప్పలు పడతారు, నానా నిష్టలతో సాధిస్తారు. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ఈ మానవ జన్మ ఇచ్చింది అందుకొరకనే. అది వాడు గ్రహించారు, చేస్తున్నారు. మనం గ్రహించలేదు, మనం చేయలేకపోతున్నాం. అయితే మరి ఏం చేయాలి? ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎలా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అంటే, ఈ జ్ఞాన ఖడ్గం చేత అవిద్యని, నీ ఆత్మను బంధించబడినటువంటి కోరికల్ని, బంధనాలని, అశాశ్వతమైన కోరికలు, అశాశ్వతమైన సుఖాల కొన్ని నువ్వు చేసినటువంటి పనులన్నిటిని ఖండించేసి, అజ్ఞానంలో చేసిన పనులన్నీ ఖండిస్తే శాశ్వతమైన ఆత్మ నీకు దర్శనం, ఆత్మజ్ఞానం నీకు లభిస్తుంది. ఆ ప్రకాశంలో నీవు విముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే విముక్తి. నువ్వు నీలో ఉన్నదే నువ్వు ఆత్మ నీలో ఉంది, దానికి కప్పబడింది, దాన్ని వెలుగు తీస్తున్నావు, నువ్వు విముక్తుడైపోతున్నావు. దేంతో విముక్తి చేయాలి? జ్ఞానం అని ఎక్కడికి అంతం, దాన్ని విముక్తిని చేయాలి. అర్థమైందా? అయితే ఈ అవిద్య, కోరికలు, కర్మలు ఎన్నిటితోని దినదినం రోజు నువ్వు ఈ బహిర్ముఖ యొక్క జగత్తుతోని, బహిర్ముఖ ఈశాంతాల కొరకు, నీ యొక్క అశాస్త్రమైన స్థూల శరీరం కొరకు నువ్వు నానా కర్మలు, నానా బాధపడతావు, నానా కష్టపడతావు. ఎంత వేస్ట్. చేయి.
ధర్మబద్ధంగా కర్తృత్వం నీ మీద పెట్టుకోకుండా ఈ లోకంలో వచ్చినందుకు భగవంతుని మీద నువ్వు భారం వేసి వాడే చేస్తున్నాడు. జన్మనిచ్చింది వాడే, నీలో ఉన్నది వాడే, నీతో చేస్తున్నది వాడే. కాబట్టి నువ్వెందుకు అనుభవిస్తావా? చేసేది వాడు, చేయించేది వాడు, అన్నిటికీ వాడైనప్పుడు ఈ ఫలితాలు కూడా వాడికి అప్పు చెప్పు. ఈ యొక్క ఇదంతా కూడా ఆయనకి అప్పు చెప్తే నువ్వు ఫ్రీగా అయిపోతావు. కర్మ చేయమన్నాడు భగవంతుడు కృష్ణుడు. కానీ కర్తృత్వం నువ్వు వహించ మాకు. నువ్వు ఎవరు అని కర్తృత్వం ఇస్తావా? నీ యొక్క లెక్క ఎంత, నువ్వెంత, నీ యొక్క స్థానం ఎంత, అది తెలుసుకొని నువ్వు ఆ పరమాత్మ మీద కర్తృత్వం, భోక్తృత్వం మొత్తం ఆయన మీద వదిలిపెట్టమన్నాడు కృష్ణుడు. నా మీద వదిలిపెట్టరా అర్జున అన్నాడు. నువ్వు నడువు, నువ్వు ఆ భారాన్ని మొయ్యలేవు. మోసుకుంటే బంధన నీ మీద రాళ్ళు పడతాయి, రప్పలు పడతాయి, నీ కష్టాలు పడతావు. దాన్ని తొలగించుకోలేవు. నా మీద వేస్తే నేను దాన్ని తీసి పారేస్తాను. నిన్ను నాలో కలుపుకుంటా, నీకు మోక్షాన్ని ఇస్తాను, బంధం ముక్తం చేస్తాను కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకని మన కర్తృత్వం ఎప్పుడు పని వేసుకోవద్దు. నువ్వు ప్రపంచకాలంలో ఉన్నందుకు నువ్వు ప్రపంచకాన్ని తీసిపారేయద్దు. జగత్తులో ఉండు, జగత్తులో తిరుగు, నీ కర్తృత్వాన్ని నిర్వహించు. నీవు పూర్వజన్మ సంచిత కర్మలతో నీకు ఈ శరీరం వచ్చింది. నీవు అనుభవించక తప్పదు. అది ఎక్కడికి పోదు. జ్ఞానం వస్తే పోయి అప్పుడు సంచిత కర్మలు పోతాయి, ఆగామి కర్మలు పోతాయి. కానీ ప్రారంభం ఇప్పుడు ఇదో చేసిన వాటికి పొందినప్పుడు ఈ శరీరం చేయవలసిన పనులు మాత్రం, ఈ యొక్క కర్మలు మాత్రం నువ్వు తప్పవు. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు కంపల్సరిగా నీ బాధ్యత నువ్వు వహిస్తావు. ఈ సంసారం నీకు ఈ సంసారం పోయిన సంచకరణం కాబట్టి ఈ సంసారం బాధపడుతున్నావు. ఈ శరీరం వచ్చింది, దీనికి తగ్గట్టుగా నువ్వు చాటుగా లోన్ అయిపోతున్నావు. దాన్ని మంచి బాధ్యత అన్నీ నువ్వు చెయ్యి. పూర్తిగా అంటించుకో మాకు. అంత భగవంతుని మీద నెట్టేసి వాడే చేస్తున్నాడు. ఇదంతా వాడి ఇచ్చా, వాడి కళ, వాడి కళ కంటుంటే నువ్వు ఇక్కడ నీకు నడుస్తుంది. వాడి ఏది గంట అది అవుతుంది. మనంతా అనాత్మనం. జగత్తు మిథ్య, మనం అనాత్మనం. ఆత్మ భగవంతుడు, మనం అనాత్మ. మన శరీరం అనాత్మ. ఈ ప్రతిబింబం, బింబమే ఇది. ప్రతిబింబం, బింబం అంటే అద్దంలో మనం ప్రతిబింబం కనపడుతుంది. దానికైనా విలువ ఉందా? అదే ఈ శరీరానికి స్వామికి మన బుద్ధిలో ప్రతిబింబ రూపం ఇది. దాన్ని చిదాభాసుడు అంటారు. ఇక మనం ఇంత క్లియర్గా రోజు మనం అనుకుంటున్నాం కదా, ఇప్పటికైనా జ్ఞానవంతులు కండి, ఇప్పటికైనా తెలివిని పొందండి, ఇప్పటికైనా మీరు ఆత్మబోధన తెలుసుకోండి, జీవితాన్ని బాగుపరుచుకోండి, విముక్తులు కండి. అయితే శంకరం ఏమంటా అంటే ఈ బంధనం అసలు ఎట్లా మొదలవుతుంది అంటే ఫస్ట్ ఆ విద్య దీనికి కారణం. మానవ జన్మెత్తాం మనం మొట్టమొదటి ఏది సంచకర్మ వచ్చేది ఈ మానవ జన్మెత్తాం. అవి మనం చేయక తప్పదు, దానికి భద్రం కాక తప్పదు. అయితే మనం ఇట్లా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే దీని మూల కారణం అవిద్య, అజ్ఞానం, మాయ యొక్క త్రిగుణాల చేత మనం, అజ్ఞానం చేత, అవిద్య చేత మనం ఈ కర్మలన్నిటికీ మనం చేసే పనులన్నిటికీ కారణం అది అవిద్య. ఆ విద్యతో ఏమవుతుంది? కామం అంటే కోరికలు ఏర్పడుతుంది. ఏమని కోరికలు? నేను బీటెక్ చదువుకోవాలా, అది చదువుకోవాలి, విద్య నేర్చుకోవాలి, బడికి పోవాలి, ఫస్ట్ క్లాస్ సంపాదించుకోవాలి, ఉద్యోగం 4 లక్షల రూపాయలు ఉద్యోగం సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లగాళ్ళని పొందాలి. ఆ తర్వాత మనవాళ్ళు ఈ సంసారాన్ని మొదలు పెడతావు. డబ్బులతో నాకు సుఖం కావాలి, వాళ్ళని సుఖపెట్టాలి. ఇవన్నీ కర్మలు. ఇవన్నీ ఏంటి? కర్మలు.
నీ యొక్క కామానికి కర్మ. ఈ కర్మలన్నీ చేస్తే నీకు బంధనాలు విపరీతంగా ఏర్పడుతున్నాయి. ఇది అంతులేని కర్మలు. దానివల్ల నీకు ఈ జన్మ దుఃఖభరితం అవుతుంది. సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి, లాభ నష్టాలు ఏర్పడుతున్నాయి. ఇదే సంసార చక్రం, సంసార బంధనం. ఇది అంత సులభంగా వదిలేది కాదు. ఎన్నో జన్మ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎంతోమంది కోటాను కోట్ల మంది అనుభవిస్తున్నటువంటి ఇది అంత సులభంగా వదలదు, నిన్ను అంటి పెట్టుకుంటుంది. ఫెవికాల్ కన్నా కొన్ని వేల కోట్ల బంధం ఉంది ఈ ప్రపంచంతో, నీ ఈ స్థూల శరీరంతో, ఈ జీవత్వంతో, జీవబంధనంతో, జగద్బంధనంతో నీకు ఎప్పటి నుంచో నిజమైన బంధం అయ్యింది. దానంత సులభంగా వదులుకోదు. మరి ఏం చేయాలి? అందుకనే అవి ఆత్మజ్ఞాన ఖడ్గం పట్టుకొని దీన్ని తొలగించడం అదొక్కటే మార్గం. చీకటి పోవంటే లైట్ కాంతి కావాలి, అంత తప్ప వేరే మార్గం లేదు. జ్ఞానం అంటే వెలుగే. జ్ఞానం అంటే వెలుగు. సూర్య భగవాన్ లాగా స్వచ్ఛమైన వెలుగు. మన గదిలో ఈ లైట్ తీసుకుంటే ఎట్టొస్తుంది వెలుగు, ఆ వెలుగే జ్ఞానం. ఆ జ్ఞాన వెలుగు అనే ఖడ్గంతో నీవు చీకటి ఆటోమేటిక్ పరారైపోతుంది విద్య. అప్పుడు ఆ కర్మలన్నీ దొరికిపోతాయి. అంత నువ్వే ఆటోమేటిక్గా అన్ని భగవదర్పణ చేస్తావు. నీకు నీ సంచక్రం మొత్తం దగ్ధం అవుతాయి. ఆగామి కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఒక ప్రారంభ కర్మలు మాత్రం ఈ జన్మలో నువ్వు పుట్టినందుకు ఈ జన్మలో నువ్వు చేయవలసిన కర్మలు మాత్రం తప్పించుకోలేవు. దాని నుంచి పారిపోలేవు. అవి నువ్వు అనుభవించుకుంటే నువ్వు కర్తృత్వాన్ని, ఈ జ్ఞాన ఖడ్గంతో కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని భగవంతుని మీద ఏదించి సాధించు. విముక్తుడిగా ఆత్మజ్ఞానాన్ని సాధించి విముక్తుడిగా మోక్షగామిగా. ఇదొక్కటే మార్గం. అదే స్వామివారు ఇందులో చెప్తున్నటువంటి మాట. ఈ అవిద్య ఏం చెప్తుంది? ఎందుకు చెప్తుందండి అవిద్య? నేను శరీరం ఉంటుంది ఎంతసేపటి. నీ కనపడే ఈ శరీరాన్ని నేను, ఈ నేను శరీరం ఆత్మగా అంటుంది. నేనంటే అహం బ్రహ్మాత్మి ఆత్మ. అహం అంటే నేనంటే ఆధ్యాత్మికంగా ఆత్మ. ఆత్మే బ్రహ్మ, పరబ్రహ్మ. దానివల్లే నీ శరీరం చైతన్య, అది ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది, అన్ని కారణమైన ఉంది, శాశ్వతమైనది, సాగు పుట్టుక లేనిది, మార్పు చెందని పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ అర్థాన్ని దీని గురించి. అటువంటి పరమాత్మ నీలో ఉండి నీకు ఎందుకే అభయం? దేనికి? నువ్వు అజ్ఞానం వల్ల నేను శరీరం దీన్ని చూసుకొని నువ్వు ముసిపోతున్నావు. ఈ పైన కనపడే శరీరాన్ని ఈ తోలుని పట్టుకొని చూస్తున్నావు, దీనికి ముసిపోతున్నావు. ఇదంతా ఏముందా? ఈ శరీరాన్ని పక్కపాతి అసలు ఎముకల బోర్డు ఏది అసలు నేను చూడబుద్ధి కూడా. అయినా మన ఈ చొక్కా వేసుకొని నేను మీకు కనపడబట్టి మంచిగా కనపడదు. ఈ చొక్కా చెప్తాను నా అసలు మీకు తెలిసిపోతుంది. ఎముకల గోడు ఏముంది? అలానే ఈ శరీరం ఈ చొక్కా లాంటిది. ఆ శరీరానికి తీసి లోపలికి ప్రవేశం ఒక పరుగు ఊహించుకో. అస్థి పంజరం దానిపైన కప్పింది మాంసం ముద్దలు, అస్థి పంజరం. అసహ్యం, దాన్ని చూడబుద్ధి కాదు. మేము ఎప్పుడన్నా ప్రయోగశాలపై స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళ దగ్గర, వాడు ప్రయోగాలు చేసే దగ్గర పోయి చూడు. బయాలజీ స్టూడెంట్ దగ్గర పోయి చూస్తే వాడు ఎంబీబీఎస్ అనుకునే వాళ్ళ దగ్గర పోయి వాడు మనుషుల్ని కోసి అస్థిపంజరాన్ని చూసి దాన్ని గుండెని ఉత్తి దానికి తీసి వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు నీకు అనిపిస్తుంది, బా ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎలా చూస్తున్నారు అని ఒక అసహ్యం అనిపిస్తుంది. ఆ అసహ్యమే నీకు కలగాలి. అందుకనే నీకు
ఈ యొక్క శరీరాన్ని చూసి నేను అనుకున్న వాడినే నీకు భయం. ఈ శరీరం పాడైపోతుందో, నేను చచ్చిపోతానో, నేను అదైపోతానో, నా పిల్లలకి ఏమైనా అవుతుంది, రోజు ఈ శరీర సంబంధంతోనే నీకు భయము, సుఖము, దుఃఖం అన్నీ నీకు వస్తుంది. ఒక పని మంచి బాధ తింటే సుఖం, చెడు బాధ తింటే ఇది. నీ కొడుకు ఏమైనా అయిందంటే నీకు బాధ, నీ కొడుకు ప్రమోషన్ వస్తుంటే సుఖం, ఆనందం. ఇలా రోజు నువ్వు సుఖాలకి, రాగద్వేషాలకి అన్నిటికీ కారణమవుతున్నావు. ఈ కామం అంటే కోరిక, ఇచ్చ, అపూర్ణ భావం. ఈ కోరిక అపూర్ణ భావం అంటే ఎప్పుడు పూర్ణం కాదని. నీ కోరికలు అనేది పూర్ణం కావు. అపూర్ణం అంటే ఎంప్టీ, ఇంకా కాడి. ఎంత వేసినా అది ఆ కోరికలకి అంత మనసులోకి ఎంత వేసినా కూడా ఆకాశం ఎంత పెద్ద విశాలం ఉందో అందులోనే మనం జీవిస్తున్నాం. ఇంకెంతైనా ఖాళీ ఉంటుంది ఆ స్పేస్ అది. అలానే ఈ మనసుకి ఎంత ఇన్ని కోరికలైనా ఒక కోరిక పోతే ఇంకో కోరిక అలా ఉంటూనే ఉంటాయి. నీకు ఒక్కొక్కరు అయితే ఇంకేదో కావాలి, ఒక్కొక్కరు అయితే ఇంకేదో కావాలి, ఇలా ఉంటుంది. అందుకని ఆత్మకి ఈ కోరికలు ఏది ఉండదు. దాన్ని అది ఒక సాక్షి మాత్రమే. దాని కోరికలు ఉండవు, దాని కర్తృత్వ బాగుండదు, భోక్తగా ఉండడు, ఏది ఉండడు. అప్పుడు హాయిగా ఉంటాను. ఈ కోరిక ఉన్నప్పుడే కదా అది మంచి ఫలితం వస్తున్నావు, సుఖం, మంచి దుఃఖం. అసలు నీకు ఇదే లేనప్పుడు, ఆత్మకి ఏ భావమో లేనప్పుడు నీకు అసలు నీకు ఎందుకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఈ పాపం ఉండదు, పుణ్యం ఉండదు. మనకు పాపం వద్దు, పుణ్యం వద్దు. మనకు ఆత్మ జ్ఞానమే, ఆత్మ దర్శనం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. అదే మన యొక్క ఎయిమ్. కర్మల కారణం కోరిక, ఆ కర్మ ఫలితమే ఎంతటి కారణం. ఆ కర్మల యొక్క ఫలితం, కర్మలు 3 రకాలు చెప్పుకున్నాగా. సంచిత కర్మలు, ఇప్పుడు చేసే కర్మలన్నిటికీ ఆగామి కర్మలుగా మారి వచ్చే జన్మకి సంచిత కర్మలుగా నీకు ఏ శరీరము ఏది సుఖం, నీ పాపాలను బట్టి, నీ బంధనాలను బట్టి, నీ కర్మను బట్టి నీకు మళ్ళా వచ్చే జన్మకి ఆగామి కర్మకి మారి అక్కడ ఆ జన్మకి కారణ శరీరానికి కారణమయ్యి సంచిత కర్మల నుంచి నీకు మళ్ళా కారణ శరీరం నీకు ఏ శరీరం చూడబడి ఆ శరీరాన్ని భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. మళ్ళీ ఆ శరీరం దాచి మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాయి. ఇలా సంసారం కొనసాగుతూనే ఉంటుంది. అందుకని జ్ఞాన కటకంతో ఖండించు, నీకు ఈ బాధ ఉండదు అని స్వామి మనకు చెప్పాడు. ఇకపోతే ఈ బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు ఏమైతే జ్ఞానం అంటున్నారు. మీరు జ్ఞానం కటకం ఏంటి, జ్ఞానం వల్ల ఏమొస్తుంది అంటున్నారు. ఆత్మకి ప్రకాశవంతమైంది, చాలా ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైనది. దాన్ని పుట్టడం గిట్టడం ఏది లేదు, మార్పు చెందనిది, చైతన్య స్వరూపం, ఎల్లకాలం ఉండున్నది. ఇక నీకు అంతకంటే ఇంకేం కావాలి? ఇక నువ్వు ఈ శరీరాన్ని నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు మార్పు చెందుతున్నావు. నువ్వు పుట్టినప్పుడులాగా ఇప్పుడు లేవు, ఇప్పటిలాగా ముందు రేపు ఉండవు. రేపు ఉండేంత నీ ఎప్పుడు చచ్చిపోతానో నేను నీకు భయం. ఈ శరీరం వృద్ధాప్యానికి వచ్చింది, ఇక నాకు మరణం తప్పదు అన్న భయం. యవ్వనం పోయింది, అన్నీ పోయినాయి, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చావు, ఇక నీకు పోతావని భయం. అదే ఆత్మకి పుట్టడం, మార్పు చెందడం ఎంత లేదు, దానికి భయమే లేదు. నీకు అది తెలుసుకున్న రోజు నీకు భయం ఉండదు. పోయేది శరీరమే, మార్పు చెందేది శరీరమే. నీలో శాశ్వత వస్తువైన ఆత్మకు ఏది లేదు కాబట్టి నీకు అది ఈ శరీరం మార్పు చెందింది పనికి రాకుండా పోయినప్పుడు ఇంకో శరీరం, ఆత్మ స్థూల శరీరం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంతేగాని ఆత్మ ఎక్కడికి పోదు, ఆ స్థూల శరీరంతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకో శరీరం ఉంటుంది. ఈ చొక్కా నేను రోజు వేసుకోనగా
మళ్ళీ ఈ చొక్కా పాడైపోతే ఉతికిపోతే నా 4 అవుతారు, ఇది ఉతికేయడానికి మళ్ళీ ఇంకో చొక్కా వేసుకుంటాం. మొత్తం చిరిగిపోతే కొత్త చొక్కా వేసుకుంటాం. మొత్తం మాసిపోయింది అనుకో, మొత్తం ఈ శరీరం మొత్తం పాడైపోతే వేస్తాం, చొక్కా మొత్తం పాడైపోతే కొత్త చొక్కా ఉడుచుకొని కొత్త శరీరంగా వెళ్ళిపోతాం. అది బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనం సాధించుకుంది కర్మ. అప్పుడు జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం లభిస్తే కర్మ యొక్క భయం పోతుంది. నేను చనిపోతానని కానీ, నేను ఇది పుట్టుతానని కానీ, నీకు ఏది అంటుంది, ఇక ఏది అసలు ఇక దానికి ఏది లేదు కదా, అది మార్పు లేదు దానికి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇక నువ్వు శాశ్వత అన్నీ పుట్టడం గిట్టడం లేదు, చావటం లేదు, అన్నీ చేస్తే నీకు ఎందుకు భయం ఉంటుంది? ఏ భయం ఉండదు. నిర్భయంగా హాయిగా కృష్ణారామ అనుకుంటా భగవంత్ స్వరూపంలో దీనిపై మహానందాన్ని అనుభవిస్తాం. అదే ఆత్మజ్ఞానం. ఇవే ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. తమేవ విదిత్వా అతిమృత్యు మేతి అంటే తమేవ విదిత్వా ఆత్మను తెలుసుకున్నవాడు, తమేవ విదిత్వా ఆత్మను తెలుసుకున్నవాడు మరణాన్ని దాటాడు. అతిమృత్యు మేతి ఈ యొక్క మరణాన్ని దాటాడు. ఆత్మకు సాగు పుట్టులేదు కాబట్టి ఈ శరీరం చచ్చిపోతుందని తెలుసుకుంటాడు. ఆత్మ అనేది నువ్వు అసలు రూపం నీది, ఆత్మస్వరూపం, నీ స్వస్వరూపం ఆత్మ. ఇదితో ఈ శాశ్వతం కాదు. అది తెలుసుకున్నప్పుడు నీకు ఇంకేముంటుంది? అదే ఉపయోగించి చెప్తుంది. నీ స్వస్వరూపమైన ఆత్మని తెలుసుకుంటే మరణం ఉండదు, నీకు పుట్టుక ఉండదు, సాగు లేదు. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, ఆనంద స్వరూపుడివి. అందుకే నిన్ను తత్వమసి అన్నారు. అందుకొరకనే నువ్వేమనుకోవాలంటే నేను అహం బ్రహ్మాత్మ అనుకోవాలి. నా స్వరూపం ఏంటి? అహం బ్రహ్మాత్మి. ఈ శరీరం కాదు, నేను అహం బ్రహ్మాత్మని. ఆ పరమాత్మ స్వరూపం నాలో ఉన్నది. అది సాగదు, అది పుట్టదు, గిట్టదు. కాబట్టి ఎల్లప్పుడూ నేను ఒకేలాగా ఉంటాను. చైతన్య వస్తువు, నేను ప్రకాశవంతమైన వాడిని. కాబట్టి నేను అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, నా ఆత్మే బ్రహ్మ, బ్రహ్మస్వరూపం అని తెలుసుకుంటాం. ఇది తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. ఈలో ఉన్న ఆత్మే బ్రహ్మ, ఆ బ్రహ్మస్వరూపమే ఆత్మ అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అంటారు దాన్ని. ఇక రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే చెప్పారు. నీ యొక్క అహంభావమే, అహం నేను చేస్తున్నాను, నేను పోతున్నాను అనేది మూలానికి అవిద్యకు మూలం. ఈ శరీరం చేస్తున్న భావంతోనే నువ్వు అవిద్య పెంచుకుంటున్నావు, అజ్ఞానం పెంచుకుంటున్నావు, బంధనాలు పెంచుకుంటున్నావు, ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నావు. అదే కారణం అని చెప్పారు. అందుకని విచారించు. ఈ శరీరం కాదు ఎన్ని బంధనాలు ఏర్పడుతుంది. అసలు రూపం నా స్వస్వరూపం, ఆత్మస్వరూపం, అది శాశ్వతమైన దాని గురించి నువ్వు వెతుకు. అంతరం చెందుని వెతుకు, సుఖపడు. స్వస్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది, నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. రామకృష్ణ పరమహంస అంటాడు, నీ బంధనాలన్నీ ఆత్మకు ముళ్ళులా గుర్తుకుని ఆ ముళ్ళు నీటానికి ఇంకో ముళ్ళు పెట్టి తీసిపారి, ఖడ్గం పెట్టి జ్ఞానాన్ని ఖడ్గం పెట్టి ఖండిస్తామన్నాగా. అందుకని ఆ ముళ్ళు అన్నారు ఆయన స్వామి. ఆ నీ గుచ్చుకున్న బంధాలనే ముళ్ళ వల్ల నీకు కనపడుతుంది. ఆ ముళ్ళు తీయడానికి ఇంకో ముళ్ళు కావాలంటే జ్ఞానం అనే ముళ్ళుతో దాన్ని అజ్ఞానం అనే ముళ్ళు తీసిపారి. ఈ రెండింటి బయటపడే నువ్వు బ్రహ్మస్వరూపుడు అన్నారు ఆయన. ఆ విద్య దొరికిపోతుంది. అందరూ ఇదే చెప్పారు. అద్వైత మతస్థులు ఇదే చెప్పారు. అవిద్య అన్నిటికీ మూలం అన్నారు అద్వైతం వారు. విశ్వాద్వైతం ఉన్నారు, నువ్వు ఈ బంధనాలన్నీ నీకు ఏర్పడతాయి అజ్ఞానం చేత. అవి బావంటే భగవంతుని నారాయణ స్వరూపుని ప్రార్థించు, నేనైన అనుగ్రహిస్తే నీకు తొలగిపోతాయి అంటారు. ద్వైత మతస్థులే ఉన్నారు, ఆరాధన చెప్తారు.
భక్తితోని, ధర్మంతోని, నామతోని నీవు ఆ నారాయణుని ప్రార్థించు, ఆ విష్ణుని ప్రార్థించు. నువ్వు జీవుడు, నువ్వు అల్పకుడు కాబట్టి నీ వల్ల కాదు దీన్ని చేయించడం. ఆ పరమాత్మని సర్వజ్ఞైన పరమాత్మని అనుగ్రహం సంపాదించు. బంధనాన్ని వీడు మోక్షాన్ని విముక్తిని పొందగలుగుతావు అంటారు వాళ్ళు. అర్థమైంది. అందుకని అంతకి లాస్ట్ కంక్లూడింగ్ ఏంటంటే అన్నిటికీ అవిద్య కారణము. అవిద్య బంధనాలని ఏర్పరుస్తుంది, అంటే అజ్ఞానం వల్ల. ఏది శాశ్వతము, ఏది శాశ్వతమని తెలివి లేకపోవడం వల్ల మనం అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని మనం మోసపోతున్నాం. అందుకని అవిద్య అనేది బంధన కారణం, అదే అన్నిటి కారణం. కామం అనేది కోరిక అనేది సంఖ్యలు. ఆ విద్యతోనే మన కోరికలు కోరుకుని మన సంఖ్యలో మన చేతికి మనమే సంఖ్యలు వేసుకుంటున్నాం. మనం బంధనాలు ఇప్పుకోవడానికి ట్రై చేయటంటే సంఖ్యలు వేసుకుంటున్నాం. అజ్ఞానం చేత మన చేతిని ఆ బంధనాన్ని ఇప్పుకునే బదులు మనం సంఖ్యలు వేసుకుంటే బంధనాలు ఎట్లా ఇప్పుకుంటాను, ఆ కత్తి పెట్టి ఎట్లా యుద్ధం చేస్తాం. అందువలనే కోరికలు అనేవి నీకు సంఖ్యలు లాంటివే. కర్మ, నీ కర్మల బంధనాలై నీకు ఇక్కడ సంసార చక్రంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు. కర్మలని చెప్పే కానీ 3 రకాల ఈ సంచే కర్మ చేత నీకు మళ్ళీ కాలం శరీరం వస్తుంది. నువ్వు ఏ జన్మ పోతావో ఆ జన్మ పోతూనే ఉంటావు. కర్మలు సంసార బంధనం. జ్ఞానం ఖడ్గం, ఆత్మజ్ఞానం అనేది ఖడ్గం. దాని చేతనే నువ్వు విముక్తుడికి కావాలి. కాబట్టి జ్ఞానం అనేది ఖడ్గం. జ్ఞానాన్ని ఖడ్గాన్ని ధరించు, ఖడ్గాన్ని బంధించుకో. నువ్వు సంఖ్యల నుంచి విముక్తుడివి జ్ఞాన ఖడ్గంతో దాన్ని విముక్తుడి కా అని చెప్తుంది. బ్రహ్మం, ఆత్మయే బ్రహ్మం, ఆత్మస్వరూపమే బ్రహ్మం. అది ఎప్పుడూ నువ్వు బ్రహ్మానివే. అందుకని నువ్వు ఆ బ్రహ్మాస్మాని నువ్వు తలుచుకుంటూ నిత్య స్వాతంత్రాన్ని ఫీలింగ్గా పరబ్రహ్మస్వరూప అయమాత్మ బ్రహ్మాని తలుచుకుని ముక్తుడి. ఈరోజు ఎపిసోడ్ సమాప్తం.